మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్రెస్ట్ క్యాన్సర్ ఈ పేరు వింటేనే మహిళలు భయపడిపోతూ ఉంటారు. నిజానికి బ్రెస్ట్ క్యాన్సర్ని సకాలంలో గుర్తించినట్లయితే వెంటనే దాన్ని నయం చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు డాక్టర్లు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ని ఏ రకంగా మనం గుర్తించాలి? కేవలం నొప్పి ఉంటే మాత్రమే అది క్యాన్సర్ గడ్డ అని అనుకోవాలా? బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ లేడీస్లో మాత్రమే వస్తుందా? జెంట్స్లో కూడా మనం చూడొచ్చా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయిలక్ష్మి దయానా గారు, గైనిక్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో మ్యామ్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇటీవల కాలంలో మహిళల్లో చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. ఎందుకు ఈ మధ్యనే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది? అంటే అవగాహన పెరగటం, జనాల్లో తెలియటం వల్ల ఇప్పుడు మనకు తెలుస్తుందా, లేకపోతే ఎప్పటి నుంచో ఉందా? లేదు అండి, అవగాహన పెరగటం వల్ల మనకి ముందు పట్టుకుంటాం తప్ప ఇప్పుడు అవగాహన లేదు అనుకోండి, సో ముందు పట్టుకోము. అది స్టిల్ మనకి ఈవెన్చువలీ వస్తుంది కదా క్యాన్సర్ కింద. సో అవగాహన మూలంగా ముందు పట్టుకుంటున్నాం తప్పించి అవగాహన మూలంగా క్యాన్సర్ కేసెస్ ఎక్కువ చూడట్లేదు. అవగాహన లేకపోయినా వాళ్ళు 3rd స్టేజ్లో 4th స్టేజ్లో మళ్ళీ మన దగ్గరికే వస్తారు. సో అవగాహన ఒక్కటే కారణం కాదు. మెయిన్లీ వీ థింక్ ఇట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ ప్లాస్టిక్ కన్సంప్షన్ పెరిగి, బికాస్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో, వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళల్లో, పిల్లలు పుట్టిన వాళ్ళల్లో, బ్రెస్ట్ ఫీడ్ చేసిన వాళ్ళల్లో కూడా వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఒకప్పుడు ఇది మన లేజీ లైఫ్ స్టైల్, మనం పెద్దగా పని చేయట్లేదు, ఈ మధ్యన లేడీస్కి ఇంట్లో పని తగ్గిపోయింది అండ్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువైంది అండ్ ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, అంటే కంఫర్ట్ లెవెల్స్ పెరిగినాయి, ఇంట్లో లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి ఇంట్లో పని చేసి పెట్టడానికి. సో ఇవన్నిటి మూలంగా మనము చూస్తున్నామా అనుకున్నాము. తర్వాత ఏషియన్ సబ్ కాంటినెంట్స్లో, అంటే డెవలపింగ్ కంట్రీస్లో కూడా వీఆర్ సీయింగ్, విలేజెస్లో కూడా వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. దెన్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రాబబ్లీ మన ఇంటేక్ ఆఫ్ పాలిమర్స్ హ్యాస్ ఇంక్రీస్డ్, అంటే అన్ని ప్లాస్టిక్ వాడుతున్నాము, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గిన్నెలు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్. సో ఇవన్నీ మన బ్లడ్లో సర్క్యులేట్ అయ్యి మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందా ఈజ్ వన్ అసంప్షన్. వాట్ ఎవర్ ద రీజన్, క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మట్టుకు ఒక వీడ్ లాగా పెరిగిపోతుందని, అంటే దానికి లిమిట్ లేకుండా పెరిగిపోతుంది. రైట్. ఒబేస్ ఉండే మహిళల్లో ఎక్కువ రిస్క్ ఉంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని మహిళల్లో కూడా అదే రిస్క్ ఉంటుంది అంటారా? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి హార్మోన్ ఇష్టము. ఈ హార్మోన్ మన పీరియడ్స్ ముందు మనం రిలీజ్ చేస్తాము. సో ఎక్కువ పీరియడ్స్ ఉంటే ఎక్కువ హార్మోన్ వస్తుంది, ఎక్కువ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో గర్భసంచి క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, హార్మోన్ నచ్చే క్యాన్సర్స్కి ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో హార్మోన్ అందదు, బికాస్ వాటికి కావాల్సింది ఈస్ట్రోజన్. ప్రెగ్నెన్సీలో, బ్రెస్ట్ ఫీడింగ్లో మన బాడీలో ప్రొజెస్ట్రాన్, ప్రొటెక్టింగ్ హార్మోన్ లెవెల్స్ బాగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్మోస్ట్ ఒక 1 year, 1.5 year బ్రేక్ ఫ్రమ్ ఈస్ట్రోజన్ కదా. సో ఈ యూట్రస్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ మూలంగా మన బ్రెస్ట్ పైప్స్ క్లీన్ అయిపోయి క్యాన్సర్ రాదు, అది కాదు. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మనకి పీరియడ్స్ రావు కాబట్టి అది ప్రొటెక్ట్ చేస్తుంది మనని. అంటే గతంలో ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు కాబట్టి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చేది కాదు. ఇప్పుడు జస్ట్ 1 child తోటి ఆపేస్తున్నారు కాబట్టి ఇది ఈ రిస్క్ ఎక్కువ ఉందంటారా? డెఫినెట్లీ అది కూడా ఒక పాయింట్ అండి. ఇప్పుడు మీరు సద్గురు చెప్పేవి వింటే ఆయన అనేవారు, ఆయన చిన్నప్పుడు వాళ్ళ మదర్స్ వాళ్ళందరికీ మ్యాక్సిమం 10 periods కూడా వచ్చేవి కావు వాళ్ళ లైఫ్ టైంలో. బికాస్ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్, మళ్ళీ ప్రెగ్నెన్సీ, మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ అలా జరుగుతూనే ఉండేది. బికాస్ సగం మంది పిల్లలు చనిపోయేవారు, ఒక్కొక్కరికి 10 మంది 12 మంది పుట్టేవారు, పుట్టిన వాళ్ళకి 1-2 years బ్రెస్ట్ ఫీడ్ చేసేవాళ్ళు. సో మొత్తానికి ఒక ఉమెన్ లైఫ్లో హార్డ్లీ ఎనీ పీరియడ్స్ ఉండేవి. ఇప్పుడు అన్ని పీరియడ్సే, మధ్యలో ఎక్కడో ఒకటి ప్రెగ్నెన్సీ ఉంది. అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కొంతమందికి 1 month పాటు వాళ్ళకి బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళకి మళ్ళీ 6 monthsకో, 5 monthsకో, 6 monthsకో మళ్ళీ పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి కొంతమందికి 1 monthలోనే, డెలివరీ అయిన 1 monthలోనే స్టార్ట్ అయిపోతుంది. సో రిస్క్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? ఎన్ని ఎక్కువ పీరియడ్స్ ఉంటే ఒక ఉమెన్కి అంత ఎక్కువ రిస్క్ అని. సో యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ రేర్ ఫర్ దెమ్ టు మెన్స్ట్రుయేట్. ఒక ఫస్ట్ 8 months వరకు యూజువల్లీ వాళ్ళకి పీరియడ్స్ రావు. ఇఫ్ దే బ్రెస్ట్ ఫీడ్ ఫర్ ఎ ఇయర్, అందులో 6 to 8 months పీరియడ్స్ సరిగా రావు. ఆ వచ్చిన పీరియడ్లో కూడా రొటీన్ హార్మోన్ కంటెంట్ లెవెల్స్ ఉండవు. సో బ్రెస్ట్ ఫీడింగ్ టైమ్ ఈస్ వెరీ సేఫ్ ఫ్రమ్ క్యాన్సర్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ.
సో ఇప్పుడు క్యాన్సర్ గడ్డలు ఎలా తెలుసుకోవాలంటారు బ్రెస్ట్ క్యాన్సర్ అని? ఇప్పుడు ఓన్లీ పెయిన్ ఉంటేనే మనకి అది క్యాన్సర్ ఉన్నట్టు అంచనా వేసుకోవాలా? పెయిన్ లేకుండా గడ్డలు ఏమైనా ఉంటే అవి క్యాన్సర్ గడ్డలు కావంటారా? యాక్చువల్లీ ఆపోజిట్ అండి. బ్రెస్ట్‌లో నొప్పితో పాటు గడ్డలు గడ్డలుగా మనకి తగిలితే అవి మన బ్రెస్ట్‌లో ఉండే కొవ్వు గడ్డలు. సో బ్రెస్ట్‌లో 2 రకాల గడ్డలుంటాయి. నొప్పి ఉంటేనే కొవ్వు గడ్డలు. యూజువల్లీ కొవ్వు గడ్డల్లో నొప్పి ఉంటుంది. పీరియడ్స్ ముందు బాగా ఎక్కువగా అనిపిస్తుంది. పీరియడ్ అయిపోయాక ఈ కొవ్వు గడ్డలు మెత్తబడిపోయి నొప్పి తగ్గిపోతుంది. సో ఈ కొవ్వు గడ్డల నొప్పి పీరియడ్ ముందొస్తుంది. పీరియడ్ అయిపోయాక తగ్గిపోతుంది. అండ్ ఇది ఎంత విపరీతంగా ఉంటుంది అనేది మనిషిని బట్టి ఉంటుంది. క్యాన్సర్ గడ్డలో యూజువల్లీ నొప్పి ఉండదు. సో కొంతమందికి తగులుతుంది, వాళ్ళ చేతికి ఏదో గడ్డలాగా తగులుతుంది, నొప్పి లేదు కదా, ఇది ఏమీ భయపడాల్సింది కాదు అని వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుంటారు. 3-4 నెలలు అలా వెయిట్ చేస్తారు. ఆ గడ్డ పెరుగుతుంది, పెరిగాక అందులో నొప్పి స్టార్ట్ అయింది అని అబ్జర్వ్ చేసినప్పుడు దే విల్ కమ్ టు అస్. సో క్యాన్సర్ గడ్డ 2 వైపులా ఉండదు, ఒకవైపే ఉంటుంది. నొప్పి యూజువలీ ఉండదు, 90% ఆఫ్ ద టైమ్స్ నొప్పి ఉండదు. అండ్ ఈ గడ్డ పెరుగుతూ వస్తుంది, తగ్గదు. పీరియడ్ అయిపోయాక మెత్తపడిపోయింది, అది మాయమైపోయింది లాగా ఉండదు. ఇట్ విల్ కీప్ గ్రోయింగ్. సో ఎవరికైనా నొప్పి లేదు బట్ చేతికి గడ్డ తగులుతుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చెక్ చేయించుకోవాలి. పీరియడ్ ముందు 2 వైపులా గడ్డలు తగులుతున్నాయి, నొప్పిగా ఉన్నాయి, పీరియడ్ అయిపోయాక తగ్గిపోయింది అంటే అది క్యాన్సర్ లక్షణం కాదు. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా పీరియడ్స్ బిఫోర్ చేసుకోవాలంటారా? పీరియడ్ అయిపోయిన లాస్ట్ డే చేసుకోమంటాం. పీరియడ్ ముందు కూడా ఒక 1 వీక్ పాటు రొమ్ము కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో లాస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ అది గుర్తుపెట్టుకుని ఇవాళ నేను బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవాలి అని పెట్టుకుంటే దట్ ఈస్ అ రైట్ థింగ్ టు డూ. మ్యామోగ్రామ్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి? అంటే మ్యామోగ్రామ్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని చాలా మంది భయపడుతూ ఉంటారు చేయించుకోవటానికి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? మ్యామోగ్రామ్ అని మామూలుగా అయితే 45 ఇయర్స్ నుంచి ఎవ్రీ 2 ఇయర్స్ చేసుకోమంటాము. బట్ అమ్మకి కానీ అక్క చెల్లి వీళ్ళలో ఎవరికి అయినా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, లేదా ఇంట్లో ఇద్దరికి అమ్మమ్మ పిన్ని, లేదా అమ్మమ్మ పెద్దమ్మ కూతురు, లేదా నాన్నమ్మ మేనత్త, అలా అటువైపు ఇద్దరు కానీ ఇటువైపు ఇద్దరికి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే 35 సంవత్సరాల నుంచే మ్యామోగ్రామ్ చేసుకోమంటాము. మ్యామోగ్రామ్లో 6 ఎక్స్రేస్ వెళ్తాయి బాడీలోకి. ఈ ఎక్స్రేస్లో లో డోస్ రేడియేషన్ ఉంటుంది. రోజు మనం బయట తిరిగితే కూడా మన బాడీలోకి రేడియేషన్ వెళ్తుంది. సో ఈ కొంచెం రేడియేషన్ వెళ్తుంది అన్న భయానికి చిన్న వయసు వాళ్ళకి లేదా మాటికి మ్యామోగ్రామ్స్ చేయటానికి ఇష్టపడం. బికాజ్ ఆ కొంచెం ఎక్స్రేస్ కూడా ఎందుకు పంపించాలి అని. సో 45 ఇయర్స్ నుంచి ఎవ్రీ 2 ఇయర్స్. మనకి హై రిస్క్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మటుకు అది 35కి దించుతాము. ఏజ్ 35 నుంచి చేపించుకోమంటాము. ఎస్, మ్యామోగ్రామ్లో రొమ్ము ఒత్తుతామండి, పైనుంచి కిందకి ఇలా ఒత్తుతాము, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ అదే క్యాన్సర్ వస్తే ఇంకెన్ని రకాల సర్జరీలు చేయించుకోవాలి, ఎంత కీమోథెరపీ తీసుకోవాలి, ఆ పెయిన్తో కంపేర్ చేస్తే ఈ పెయిన్ ఇస్ నెగ్లిజిబుల్. అంటే ఇటీవల కాలంలో మనం చూస్తే పెళ్లి కాని యువతల్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ ని చూస్తున్నామండి. రైట్. సో మరి అప్పుడు వాళ్ళు అంటే స్క్రీనింగ్ ఎట్లా చేయించుకోవాలని అంటారు? ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలంటారు? లుకండి, ఇప్పుడు ఎవరికైనా చిన్న వయసు 25 ఇయర్ ఓల్డ్ రొమ్ములో ఏదో తగులుతుంది భయంతో వస్తారు. సో వాళ్ళకి ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేస్తాము. బికాస్ అల్ట్రాసౌండ్లో ఎక్స్రేస్ ఉండవు, దే ఆర్ వెరీ సేఫ్. అల్ట్రాసౌండ్ చేసే డాక్టర్ ఏమాత్రం వాళ్ళకి డౌట్ వచ్చినా ఇక విల్ డూ అ మ్యామోగ్రామ్. బికాస్ మ్యామోగ్రామ్లో వచ్చే రేడియేషన్ ఇస్ నెగ్లిజిబుల్. సో బట్ మనకి రిస్క్ ఉంది ఆర్ భయం ఉంది, ఇప్పుడు ఏదో ఒక రకంగా నేను ప్రూవ్ చేయాలి ఇది క్యాన్సర్ కాదు అని, దాని ఏజ్తో సంబంధం లేకుండా కూడా వీ డూ మ్యామోగ్రామ్. సో బయాప్సీ అంటే ఏంటి? ఎందుకు బయాప్సీ చేయించుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు? ఇది అపోహ అండి. ఎక్కడో ఎవరో బయాప్సీ చేస్తే వాళ్ళు ట్యూమర్లో నీడిల్ పెట్టి కెలుకుతారు, రక్తం అంతా చిందిపోతుంది, అది సెల్స్ అన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి అంటారు. యాక్చువల్లీ ఈ అపోహలో కొంచెం కామన్ సెన్స్ లాజిక్ ఉంది. నిజంగానే ఒక ట్యూమర్లో మేము వెళ్ళి సూదితో పొడిసి దాన్ని కెలికినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుంది. బట్ ఆ నీడిల్ పెట్టినప్పుడు ఆ పార్ట్లో నుంచి బ్లడ్ బయటికి వస్తుంది కదా, అది బయటకు వచ్చేస్తే స్ప్రెడ్ కాదు ట్యూమర్. ఎందుకంటే బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక ట్యూమర్లో నేను హోల్ పెట్టాను, ట్యూమర్లో నుంచి నేను బయాప్సీ తీసుకున్నాను, ఆ హోల్ ఈస్ కనెక్టింగ్ టు ది అవుట్ సైడ్. సో వాట్ ఎవర్ బ్లడ్ ఈస్ లీకింగ్, ఇట్స్ లీకింగ్ టు ది అవుట్ సైడ్.
దెన్ నథింగ్ విల్ హ్యాపెన్, బికాజ్ అది మనం ఒక గాజ్లో తీస్తాం, కాటన్లోకి వెళ్ళిపోతుంది. బట్ అదే పొట్టలో ట్యూమర్ అనుకోండి, ఆ పొట్టలో ట్యూమర్లో నేను ఒక హోల్ పెట్టాను, ఆ హోల్లో నుంచి లీక్ అయిందంతా నా పొట్టలోకే మళ్ళీ వెళ్ళిపోయింది కదా. సో బయోప్సీ కూడా మేము చాలా ఆలోచించి చేస్తాము. ఈ బయోప్సీ చేస్తే ట్యూమర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదా ట్యూమర్లో వచ్చే లీకేజ్ అయిన మెటీరియల్ బయటికి వచ్చేస్తుందా. సో వీ ఓన్లీ బయోప్సీ బ్రెస్ట్ బికాస్ వాట్ ఎవర్ హోల్ ఇస్ మేడ్ ద మెటీరియల్ లీక్స్ అవుట్ సైడ్. బట్ ఆ బయోప్సీ చేయకపోతే క్యాన్సరో కాదో తెలీదు, ఇది హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సరో కాదో తెలీదు, నేను సర్జరీ చేయాలా, కీమోథెరపీ ఇవ్వాలో లేదో తెలియదు, రాంగ్ ట్రీట్మెంట్ చేస్తే మొత్తం వాళ్ళ లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి బయోప్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ బయోప్సీ మూలంగా క్యాన్సర్ ఏమీ స్ప్రెడ్ కాదు, బట్ ఆ బయోప్సీ మూలంగా వాళ్ళకి చేయాల్సిన కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటో మాకు తెలుస్తుంది. సో బయోప్సీ ఎక్కడ చేసినా అది స్ప్రెడ్ అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక బ్రెస్ట్కి క్యాన్సర్ వచ్చిందంటే రెండో బ్రెస్ట్ కూడా రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక చికిత్స పద్ధతుల మూలంగా అది రాకుండా ఉండేదానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? కానీ ఒక బ్రెస్ట్కి వచ్చిన క్యాన్సర్ పక్క బ్రెస్ట్కి వచ్చే ఛాన్స్ చాలా ఉంది. ఓకే, రెండు ఒకే టైప్, రెండు కవల పిల్లల్లాగా. సో ఎందుకు రాకూడదు? సో వచ్చే ఛాన్స్ చాలా ఉంది. బట్ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ తిరగబెట్టకుండా వాళ్ళని చాలా సంవత్సరాలు మందుల పైన మెయింటైన్ చేస్తున్నాము. ఎస్పెషలీ హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి టమాక్సిఫెన్ అనో లెట్రిజోల్ అనో ఇలాంటి టాబ్లెట్స్ 10 years పైన ఇస్తున్నాము. సో ఈ టాబ్లెట్స్ మూలంగా వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ తిరగబెట్టడమే కాదు, పక్క రొమ్ములో రాకుండా కూడా కాపాడుతుంది. ఇక్కడ మీరు సర్జరీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూస్ గా మందులు వాడుతూ ఉండాలి. లైఫ్ లాంగ్ అలా యూస్ ఓన్లీ ఆ టాబ్లెట్ అండి. ఆ టాబ్లెట్ ఎక్స్పెన్సివ్ కాదు, దాంతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. దాంతో పాటుగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమని చెప్తారా అండి? ఫుడ్ చేంజెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే మేజర్ ఫుడ్ చేంజెస్ కావండి, బట్ ఆల్రెడీ ఒక క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ దేని మూలంగా వస్తుంది? లైఫ్ స్టైల్ మూలంగా, ఒబిసిటీ మూలంగా. సో వీళ్ళని లావ్ అవ్వకుండా చూసుకోమంటాము. అండ్ లావ్ అవ్వటానికి కారణం కార్బోహైడ్రేట్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కేవలం వంశపారపర్యంగా వస్తుందని ఎక్కువ మంది నమ్ముతారు. సో మా ఫ్యామిలీ హిస్టరీలో లేదు కాబట్టి, ఒకవేళ నాకు అలా అనిపించినా కూడా మన ఫ్యామిలీ హిస్టరీలో లేదు కాబట్టి ఇది కొవ్వుగడ్డలే అని నేను కొట్టిపడేయచ్చు. సో అంత ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు? ఓన్లీ 5 to 10% రొమ్ము క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు ఫ్యామిలీ హిస్టరీ. ఓన్లీ 5%? 5 to 10. మిగతా 90% మనలో జరిగిన తేడా మూలంగా వచ్చే క్యాన్సరే. సో ఎవ్వరూ కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వస్తుంది అంటే అది ఓన్లీ 5 నుంచి 10%. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఇంత క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.